హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ అయితే మేకల్ని కొండపైన ఎట్లా తినిపిస్తాను ఈ వీడియోలో అయితే చూపిస్తా. స్కిప్ చేయకుండా చూడండి, వీడియో అయితే చాలా బాగుంటుంది. అలాగే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి గాయస్. ఇంకా మేకలు అయితే తినుకుంటూ పైకి వెళ్తున్నాయి. నేనైతే కొండ మధ్యలో ఉన్న మేకలు అయితే ఇంకా పైకి వెళ్తున్నాయి. చూడండి కనిపిస్తుందో లేదో. మేకలు అయితే కొన్ని అయితే అటు వెళ్ళిపోతున్నాయి. సరిగా చూడకపోతే మాత్రం 2 వంతులు అయిపోతాయి. ఇంకా ధూళి తీరిపోద్ది మనకైతే కొండ మీద దిగడానికి. ఇలా పిలుస్తే అయితే వచ్చేస్తాయి. పైకి వెళ్తే అయితే వ్యూ అయితే చాలా బాగుంటుంది. ఇంకా నాకైతే చెమట వచ్చేసింది పైకి ఎక్కడానికి. ప్రజెంట్ అయితే కొండ మధ్యలో ఉన్నాము. చెట్లు నరికేసరి కానీ లేకపోతే లోపల దూరలేము మా కొండ లోపల అయితే. ఇంకా ఇక్కడ నుంచి వ్యూ అయితే చూడండి ఇట్లా ఉంది. పైకి వెళ్తే ఇంకా బాగుంటుంది. ఇంకా మేకలు అయితే తినుకుంటూ వస్తున్నాయి. ఇలా పిలుస్తే అయితే వచ్చేస్తాయి. పైకి అయితే వెళ్తున్నాయి చూడండి మేకలు. వర్షం వస్తుందేమో అని జర్కిన్ అయితే వేసుకున్నా. వేడి అయితే దంచేస్తుంది, లైట్గా చెమట అయితే వస్తుంది. ఇంకా మేకలు అయితే పైకి వెళ్తున్నాయి తినుకుంటూ. మా కొండ లోపల అయితే ఇట్లా ఉంటుంది. బయట ఏం కనిపించదు. చెట్లు నరికేసరి కానీ బయట అయితే ఏం కనిపించదు లోపల దూరితే. ఇంకా మేకలు అయితే వెళ్తున్నాయి చూడండి, లైన్గా వెళ్ళిపోతున్నాయి. నాకైతే ఇవాళ అయితే అన్ఈజీగా ఉంది. పొలం పనులు చేసి కొండపైకి ఎక్కాలంటే దొల్లి తీరిపోతుంది. నాకైతే రోజు అట్లానే అయిపోతుంది. ఇవాళ అయితే నాకు కొంచెం లో ఫీవర్లా ఉంది. కష్టానికి ఎక్కుతున్నాను పైకి అయితే. ఇంకా మేకలు అయితే వెళ్ళిపోతున్నాయి వేగంగా. నా వల్ల కావట్లేదు. కొండ మధ్యలో అయితే ఉన్నాము. పైకి వెళ్తే అయితే చాలా బాగుంటుంది. పైగా అరకువేలు కూడా కనిపిస్తుంది. అన్ఈజీగా ఉండడం వల్ల పైకి వెళ్ళడానికి అయితే అవ్వదు. ఇంకా మేకలు అయితే తినుకుంటూ వెళ్తున్నాయి. ఇంకా ఇక్కడ నుంచి వ్యూ ఎట్లా ఉందో చూడండి. పైకి వెళ్తే అయితే ఇంకా బాగుంటుంది. చూడండి ఎట్లా కనిపిస్తుందో. ఇలా రోజు కొండపైన మేకలు తీసుకొస్తుంటే అయితే నాకైతే కాలు చేతులు నొప్పి పడేస్తుంది, మామూలుగా లేదు. ఇలా రోజు తీసుకురావడం వల్ల ఇవాళ అయితే అన్ఈజీగా ఉంది. ఇంకా మేకలు ముందుకు వెళ్తున్నాయి కదా, దాని ముందునైతే వ్యూ అయితే చాలా బాగుంటుంది. దగ్గరికి వెళ్తే అయితే చూపిస్తా. ఇంకా మేకలు అయితే తింటున్నాయి, తినుకుంటూ పైకి వెళ్తున్నాయి. నేనైతే రాయి మీద ఎక్కుతున్నా. స్లిప్ అయితే ఇంకా అంతే. మేబీ ఇక్కడ నుంచి కూడా అరకువేలు కనిపించవచ్చు. కనిపిస్తుందో లేదో చూద్దాము. చూడండి ముందున ఉన్న కొండ ఎట్లా కనిపిస్తుందో. వ్యూ కూడా చాలా బాగుంది చూడండి. వావ్, చూడండి నేను ఎలాంటి చోట ఉన్నాను. ఇంకా కాలు జారితే అయితే అంతే, ఇంకా కిందకి వెళ్ళిపోవడమే. బాడీ కూడా కనిపించదు. చూడండి లోతు ఎలా ఉందో. చూడండి 2 కొండల మధ్య అయితే రోడ్డు ఉంది. చూడండి మధ్యలో అయితే రోడ్డు ఉంది. ఇదైతే గాంధా రోడ్ అనమాట. వ్యూ కూడా చాలా బాగా కనిపిస్తుంది. అరకువేలు అయితే కనిపించట్లేదు. ఈ వీడియో ఎట్లా అనిపిస్తుంది లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి గాయస్. ఉంటా మరి, బాయ్.